నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పిట్ల గోపాల్, ఇనుగంటి రామారావు, మల్క రామస్వామితో పాటు అనుచర వర్గం సుమారు 400 మంది మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీధర్బాబు గారి ప్రసంగం తర్వాత అందరూ ప్రకటన చెప్పి అందరూ కూర్చోవాలి. శ్రవణ్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు ప్లీజ్ అన్న కూర్చోండి. ఒక్కరే కమాన్పూర్ లో టీఆర్ఎస్ ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అంటే రామారావు అని ఎవరు. ఆ మనిషికి ఇటు లెఫ్ట్ రైట్ సెంటర్ వెనకాల మండలంలో అన్ని రీతిలా ఆయన ఉన్నాడు. పక్కన మండలం ఉండే ఏ మండలం, పాలకుర్తి మండలం, దాంట్లో రైట్ లెఫ్ట్ కింద పైన అంతా గోపాల్ ఉన్నాడు. ఆయనకు చేతుడు వాదుడుగా రామస్వామి. ప్రధానమైన నాయకత్వం టీఆర్ఎస్కి. కింద పడి మీద పడి శ్రీధర్బాబును ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన ముగ్గురు ఉన్నారు. ఏం చెప్పిండు రావాలో, అటు పని చేసినా గట్టిగా పని చేస్తా అన్నాడు. ఆ నీతిని ఒప్పుకుంటాం. మేము అడిగేది మా కిరణ్ చూస్తున్నాడు ఆడ కిందికెళ్ళి. ఈరోజు నేను వారు వచ్చిండ్రు, చాలా సంతోషం. వారితో పాటు మొత్తం యావత్తు టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మీరు రావటం అనేది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనుకుని సంకల్పంతో నా నాయకత్వంలో మీరు వచ్చినందుకు హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తాం. ఈ సందర్భంలో అపోహలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నిన్నటి వరకు డి అంటే పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో మీరు పోరాటం చేసిండ్రు, కార్యకర్తలు పోరాటం చేసిండ్రు. కానీ నేను దయచేసి అక్కడ సంస్కృతి వేరే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి వేరే. ఆడ గుండాయుధం, రౌడీయుధం, ముందుకు నడిచే నాయకత్వం ఉండే. ఈడ ప్రేమ, అనురాగం, మరి తీపి అనుభవాలు ఉండాలనే నాయకత్వం ఉంది. ఆ నాయకత్వంలో మనం అందరం కలిసి పనిచేద్దాం. అసూయ లేకుంటే ఈర్ష్య అనే భాషకు అర్థం లేకుండా మనం చేయాల్సిన పని రేపు రాబోయే కాలంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నన్ను ఆదరించి ఈరోజు నేను మంత్రిగా నిలబడ్డానంటే నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నన్ను నమ్ముకొని ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తుల పరంగా మేము అందరూ చెప్తా ఉన్నాం. నేను కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈరోజు పేదవారికి మేలు చేయాలి, బలహీన వర్గాలకి న్యాయం జరగాలి, బడుగు వర్గాలకి న్యాయం జరగాలనే కాంక్షతో పోతా ఉన్నాం.
ఆ తరుణంలో మాతోని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం. కొన్ని సందర్భాలు ఏమైతే మా చంద్రబాబు కోపం వచ్చింది. ఇప్పుడు ఉన్నాడో లేదో ఇక్కడ ఉన్నాడో మా మాజీ మండల కమాన్పూర్ అధ్యక్షుడు ఇప్పుడు రామగిరి. ఇట్లనే చాలామంది జాయిన్ అవుతున్నారు. మరి జాయిన్ అయింది దాంట్లో ఆ జాయిన్ కానీ ఎవరు జాయిన్ అయ్యారో తెలియదు. ఆ గ్రామం నుంచి జాయిన్ చేయించుకున్నా నాకు మీద రుస్సు అంటున్నాడు ఆయన. వచ్చి మేము మీతో నడుస్తామంటే భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ లో పెద్దపల్లి, రామగుండం, మంతని 3 నియోజకవర్గాలకు చెందిన సింబల్ లోడింగ్ యూనిట్లతో పాటు రిజర్వ్ యూనిట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. మన కంప్యూటర్ తగ్గి దీంట్లో సింబల్స్ లోడ్ చేస్తాం. ఇది వీవీప్యాట్ తగ్గించి 9 పిన్ అంటాం. వీవీప్యాట్ తగ్గించి వీవీప్యాట్ సింబల్స్ లోడ్ చేస్తాం. ఈ మషిన్ సింబల్స్ లోడ్ అయి ఉన్నాయి. ఇది స్టీల్ డబ్బా సెకండ్ వారిలో పెట్టి కాన్ఫిడెన్స్ లోపల పెట్టాం. ఇది పీరియడ్ వరకు ఇది కూడా మన స్ట్రాంగ్ ఇక్కడ డిఓ కంట్రోల్లో ఉంటాయండి. ఆరో కంట్రోల్ కాదు. సో 4 సెగ్మెంట్కి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రూబీ గార్డెన్లో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి తదితరులు. అదేవిధంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 4 నెలల క్రితం మనమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా రేపు 11వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల్లో పిలిస్తే పలికే మల్లు రవి మీ అందరికీ చిరపరిచితుడు
పాత పరిచయం ఉండి 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా మన ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ రేపు 11వ తారీఖు నాడు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఓటుతో మళ్ళీ ఒకసారి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ సభాముఖంగా కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు సెక్యులర్ పార్టీ, సిక్కు సికాయి, హిందూ ముస్లిం సిక్కు సికాయి అని ఒక వార్తతో అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తున్నటువంటి పార్టీ మీ అందరికీ తెలుసు. గత 70-80 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనారిటీలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఏమైతుందో ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీ పిల్లలు చాలా మటుకు బీద అంటే కమ్యూనిటీలో చాలా మంది బీద పిల్లలు మన ఎలక్షన్ కంటే ముందు ఎలా అయితే మైనారిటీ మీటింగ్ పెడితే తండోపతంగా వచ్చి నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఈరోజు కూడా ఇలా అయితే ఒక పిలుపు మేరకు ఇంతమంది ఒక్క హాల్లో ఇంతమంది జరిగినందుకు మల్లు రవి గారికి సపోర్ట్ చేసినందుకు మళ్ళీ మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే మైనారిటీలకు ఎంత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చేసిన మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ చేసింది. అది మర్చిపోదు. ఎప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కులంకైనా మైనారిటీలైనా ఎస్సీలైనా బీసీలైనా ఎవరు ఏ కులంకైనా ఏమైనా చేసింది ఏమైనా ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు అడుగుతున్నారు. కాబట్టి నన్ను ఎలా అయితే గెలిపించారు, రేపు 11వ తారీఖున పెద్దలు మల్లు గారు కూడా అదే విధంగా ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరికీ సభగా మీకు కోరుకుంటూ, మీ ఆశీర్వాదం మైనారిటీల ఆశీర్వాదం తప్పకుండా మల్లు గారితో ఉండాలని నేను వారికి మీ తరఫు నుంచి హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆశీర్వదించండి. నేను ఎక్కువ సమయం తీసుకోవాలి, ఎందుకంటే మనకు 10 గంటల తర్వాత 10 గంటల వరకే ఒకటి చేసుకోవచ్చు. పెద్దలు మల్లు గారు మాట్లాడతారు కాబట్టి నేను ముగిస్తున్నా. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. నా మాటలు అవ్వండి. రేపు మైనారిటీలకు ఎటువంటి పనులైన నాగరికత కాన్స్టిట్యూన్సీలో నేను మీకు మీ వెంట ఉంటాను, మీ ఎప్పుడు ఉంటాను, మీ సేవకుగా ఉంటా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా తప్పకుండా మీ వెంట ఉంటా. మీకు ఎటువంటి హామీలు కావాలన్నా, ఎటువంటి పనులు కావాలన్నా, ఎటువంటి పథకాల అమలు కావాలన్నా నేను వెళ్ళేట్టుగా తప్పకుండా మీరు ఆశీర్వదించి మల్లు గారిని గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కూర్చున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్లో ఇంత పెద్ద ఎత్తున మీరంతా వచ్చారంటే నాకు ఒక అవగాహన వచ్చింది. ముస్లిం సోదరులంతా రేపు జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాలని రక్షించాలనే ఉద్దేశంతోనే
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో రైతు వేదికలో వికలాంగుల పింఛన్స్ మరియు వృద్ధాప్య పింఛన్, బీడీల పింఛన్, వితంతు పింఛన్లు ఇవ్వడం జరుగుతోంది. ఒకే దగ్గర ఈ పింఛన్లు ఇవ్వడం వల్ల గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సమయపాలన పాటించకుండా పింఛన్లను ఇస్తూ ప్రజలు ఎండలో నిలబడి పింఛన్లు తీసుకుంటున్నారు. गिनती తీసుకొస్తాడు పాపం ఖాతాలలో వేస్తే అయిపోతుంది. ఇదంతా ఏంది ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు మానవతారాయ్ ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లని రద్దు చేసిందని, బీజేపీ మరియు బీఆర్ఎస్ కి ఓట్లేస్తే మీ ఓట్లు మునిగిపోయినట్లేనని ఆయన అన్నారు. కాబట్టి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఓటు మునిగిపోతుందని చెప్పేసి ఖమ్మం జిల్లా పార్లమెంటు ఓటర్ మహాశయులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
నేను ఒక్కటే చెప్తున్నా దళిత సోదరులు, అంటే బీజేపీకి మందిరం ద్వారా ఓటు అడగాలంటుంది. మన భద్రాద్రి రామాలయం ఎంత ఆదర్శం. అసలు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హిందువులకు కానీ అందరం కూడా ఒక 20 కులాగా కొలిచేటువంటి భద్రాద్రి రాముడు మనం ఎప్పుడో ఇక్కడ కుతుబ్ షాహీల కాలంలోనే కంచర్ల గోపన్న గారు వారి హయాంలో అక్కడ నిర్మించబడింది. గొప్ప ఆదర్శవంతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని కుతుబ్ షాహీల కాలంలో భక్తరామ్ దాస్ గారు నిర్మిస్తున్నాం. మనం ఏ రోజు కూడా మత రాజకీయాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళు ఢిల్లీలో కానీ ఎక్కడో ఎన్నో దేవాలయాలు నిర్మించింది, ఆ సంస్థలు నిర్మించినవి తప్ప ఎప్పుడు కూడా అందులో ప్రభుత్వాలు నేరుగా ఇవ్వాలి మా ఘనత అని చెప్పుకోలేదు. ఇలా మరి అయోధ్యలో రామ మందిరం అనేది ఆ సంస్థలు ధార్మిక సంస్థలు వాళ్ళు కడితే ఇది మా ఘనత అని చెప్పి మా కోర్టు ఏంటని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మందిరం కాదు కట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించి దేశంలో పౌరులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి అందుకే 8 సంవత్సరాల అధికారంలో ఉన్నది. దొడ్డిదారులు ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు. ఈసారి ఏమీ లేదు చెప్పుకోవడానికి. మందిరం ఒకటి, తర్వాత రాష్ట్రంలో వర్గీకరణ చేస్తా అని. అయ్యా మీరు అధికారంలో ఉన్నారు, ఈ పార్టీకి వర్గీకరణ జరగాలి 100 రోజుల్లో. బీజేపీ మేము అధికారంలోకి రాష్ట్రంలోనే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మా దగ్గరనే మోసం చేశారు. మళ్ళీ మందకృష్ణ లాంటి మందకృష్ణ మా దగ్గర వారిని మరి ఎట్లా లోపరుచుకున్నారో ఏమో కానీ వారంటే మా గౌరవం, అందరికి అన్ని కులాల వాళ్ళకి కూడా గౌరవం మందకృష్ణ మా దగ్గర అంటే. కానీ ఆయన ఒక తటస్థంగా ఉండకుండా ఒక పార్టీకి బీజేపీ పార్టీకి అంటే రిజర్వేషన్లని వ్యతిరేకించే, అసలు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేసే నరేంద్ర మోడీ గారు పొట్టలో తలకాయ పెట్టడం అనేది మా అందరినీ కూడా బాధించింది. అయ్యా దళితులారా, మనం అప్రమత్తంగా లేకపోతే మరి కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు. నిజంగా రేపు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వర్గీకరణ సంగతి తర్వాత ముచ్చట. అసలు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల్లో వర్గీకరణ ఎక్కడ జరుగుతుంది అంటాను. ఏబిసిడీలు ఎట్లయితే అంటాను నేను. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ముందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అట్లయితేనే మన అణగారిన వర్గాలకు మళ్ళీ భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది. మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయాలా. గిరిజన యూనివర్సిటీ అమలు కావాలన్న సక్రమంగా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని మేమందరం జైళ్లకు పోయి తెలంగాణ ఉద్యమాన్ని పోరాటాన్ని నిర్మించి మరి తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే, రాజ్యాంగబద్ధ తెలంగాణ ఇస్తే తెలంగాణ భారతదేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని గోదావరికని మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్పర్సన్ గడమల్ల వరలక్ష్మిని ప్రత్యేకంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అభినందించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్పర్సన్ న్యాయవాది ఆఫీసుకు వెళ్లి మహిళా కార్యకర్తలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలిసిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. మన ప్రియతమ నేత రామగుండం నగర దిక్సూచి, పేదల పెదవులపై చిరునవ్వు, ఆపదున్న సాపదున్న నేనున్నానని సహాయం చేసేటువంటి గొప్ప మనసు, గౌరవనీయులైనటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఈ హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు శ్రీకారం చుట్టాయన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ మేరకు గురువారం రామగుండం సింగరేణి ఆర్జీ2 వకీల్పల్లి బొగ్గుగనిపై ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ దివంగత కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ప్రతి సింగరేణి కార్మిక కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని, అండగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి
ఐఐటిసి నాయకులను సుస్వాగతం. రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి ఈ బాయే ట్రైనింగ్ ట్రైనింగ్ మొత్తం స్వామి రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ పనిచేస్తున్న శ్రీ మారెల్లి రాజిరెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. సీనియర్ ఐఎన్టీసీ నాయకులు భూమయ్య గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతాను. ఆపదలో కష్టకాలంలో నలుగురు లేనప్పుడు కూడా తను ఉన్నాడు. పాపం మా నాయకులంతా మర్చిపోతా ఉన్నారు. ఈరోజు ఇవ్వాలి అన్నగారు మాట్లాడతారు కనుక దయచేసి వేరే విధంగా భావించకుండా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత వాళ్ళందరూ కూడా ఓపెన్ కాస్ట్ కు వెళ్ళడం, చాలా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంది. మన మైనే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచి మెజార్టీతో ఇచ్చి గెలిపించిన అందరికీ, కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి అన్నగారులో చూసిన తర్వాత మార్పు గెలిచి జాతర వచ్చింది. అంతకుముందు గత 10-15 సంవత్సరాల పాలకులు ఉన్నప్పుడు సమ్మక్క దగ్గర పోతే ముక్కు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, అన్ని మూసుకునే విధంగా ఉండేది. మరి అక్కడ సింగిరేణి విజయమాన్యంగా అక్కడ పెద్ద మొత్తంలో కార్యక్రమం చేసి ఒక మార్పు దేవతల సాక్షిగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాను. మీరు ఇద్దరికిద్దరు పోతే ఎండా అవన్నీ వెలిగేయాలి. కాలం ఇచ్చిపోయేటప్పుడు రోజు ముందు ఇచ్చిపోతే అందరూ ఆడుకుంటారు. ఇచ్చిపోతే అయిపోతాయి కదా ప్రమాదాలను నివారించడానికి రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తాను. నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితం నా కుటుంబానికే కాక నా సంస్థకు, నా మాతృభూమికి కూడా హలో ఆడిటు మన రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కన్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామగుండం బొంతల రాజేష్ గారు అధ్యక్షులు, కాలనీ అధ్యక్షులు గుండె రాజేష్ గారికి, అలాగే ఆర్జీ2 వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ముందుగా సైదుల్ సార్ బోకే ఇచ్చారు, అలాగే రవి గారు ఈ కార్యక్రమానికి అన్నగారిని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. రవీందర్ గారిని అన్నను ఒకసారి శాలువతో సత్కరిస్తారట. మా వర్క్షాప్ సోదరులందరూ ఎంత సంతోషంగా అంటే ఇలా పండుగ వాతావరణం ఉన్నారన్న. ఎందుకంటే గత పాలకులు గేట్లు వేపించి ఒక జైలు లాగా చేస్తే భోజనాలు తినగలుగుతున్నాం. అనిల్ కుమార్ గారు శాల్వతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అన్న ఇచ్చిన మాట ప్రకారం మనం జిఎం గారికి ఫోన్ చేసి నేను అనుపరాయమల్లు సత్యనారాయణ రెడ్డి చాలాసార్లు ఊడిపించి మనం గత వారం 10 రోజుల నుంచి సెకండ్ షిఫ్ట్లో కూడా ½ అన్ అవర్ లంచ్ టైం తీసుకుంటున్నాం. అన్న చేసినందుకు అందరూ సప్పట్లతోని చేతులు ఎత్తి సప్పట్లతోని మన అందరం అన్నకు ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సత్యనారాయణ రెడ్డిలో భాగంగా ఆర్జీ2 వర్క్షాప్కి విచ్చేసిన గౌరవ రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకత్వానికి, వేదిక ముందున్న నాయకులందరికీ పేరు పేరు శపథం చేశాడు ఈ తాళాల బద్దలు కొట్టిస్తా అని. అదే భావనలో మొన్నటికి మొన్న ఒక ఫోన్ ద్వారా తాళాల బద్దలు గిలి బీజేపీతో సంసారం 10 సంవత్సరాలు చేసి ఇలా టీఆర్ఎస్ పీఆర్ఎస్ గా మార్చి నువ్వు ప్రధానమంత్రివి, నేను డిప్యూటీ ప్రధానమంత్రి అయితా లేకపోతే ప్రెసిడెంట్ అయితా అంటే నా సలహాతో, నా సూచనలతో నాతో కలిసి నువ్వు నేను కలిసి దేశాన్ని దోచుకోవడంలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసిన వ్యక్తిని నాకు ఎసరు పెడుతున్నావు అని చెప్పి వాళ్ళ బిడ్డను జైలు పంపి ఆ బిడ్డ మళ్ళా బయటికి రావాలంటే ఇలా బీజేపీని గెలిపించాలి, నువ్వు నాతో పాటు రావాలి, పనికిరాని వాళ్ళందరూ కూడా పోటీలో పెట్టాలని ఒక కుట్రతో ఈరోజు మొన్నటి దాకా ఫామ్ హౌస్ లో పట్టుకొని ఉన్న పెద్ద మనిషి గోదావరికి వచ్చి మాట్లాడతాడు. గోదావరిలో ఓపెన్ కాల్ చేసింది కాంగ్రెస్ అంటాడు, సింగరేణిని ప్రైవేటీకరణ చేసింది కాంగ్రెస్ అంటాడు. నేను మీ భాషలో మన భాషలో అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు గౌరవంగా పెద్ద మనిషి కాబట్టి ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి గౌరవంగా అడుగుతా ఉన్నా, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అది నోరా తాటి మట్టనా మీ నాలుక? స్వయంగా గోదావరిలో కూర్చొని కుర్చేసుకుని కూర్చుంటా 100 గంట కాకుండా చేస్తా ఉన్న వారిని ఇవాళ ముఖ్యమంత్రి కాగానే ఆ కుర్చీలో కూర్చోగానే యుద్ధ ప్రతిపాదికన కొప్పుల ఈశ్వర్కి మీరందరూ 20 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఈ సింగరేణిని కాపాడాల్సింది పోయి, చట్టాలు తెచ్చినప్పుడు ఎదిరించాల్సింది పోయి, ఇవాళ వారికి మద్దతు పలుకుతూ స్వయంగా అక్కడ నిలబడి మేమందరం ప్రజలందరం ఓపెన్ కాస్ట్ అందరినీ పోరాటం చేయడానికి వెళ్తే అరెస్టు చేసి నిలబడి పోయిన శాసనసభ్యుడు ఈశ్వర్ మంత్రిగా ఇలా ఓపెన్ కాస్ట్ చేసిన దుర్మార్గమైన చరిత్ర కేసీఆర్ దాకా ఆర్ఎస్ఎల్ ఇలా వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా 10,000 కోట్లు మాఫీ చేసి 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆర్ఎస్ఎల్ ఉద్యోగాలు వస్తాయని తీసుకొస్తే దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు రాక చెప్పినది ఒకటి, చేసి చూసింది ఒకటి, చదువుకొని కూలి పని, చెట్ల పని, పాత్రలు కడిగే పరిస్తే కుమిలి మన బిడ్డను ఆత్మహత్య చేసుకునే కాలం ఇలా కొప్పలీశ్వర్ గారు మీరు కాదా, మీ తమ్ముడు కమలాసన్ కాదా అని అడుగుతున్నా. ఇలా కమలాసన్ దశావతారంలో నిలబడి యాక్టింగ్ చేసినట్టుగా నటించే వ్యక్తులు మీరిద్దరు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడకుండా నవ్వుతూ మంత్రిగా ఉండి ప్రాంతానికి ఈ బావి మీదకి వచ్చి సింగరేణి కార్మికుడా ఏముంది నీ కష్టమని ఏ ఒక్క రోజైనా అడిగిందా? చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు తప్పు చేసిండు, క్షమించిండు, వారికి తగిన శిక్ష ఇస్తాను ఏ ఒక్క రోజైనా చెప్పిండా? గోదావరిలో ప్రతి 10 ఇంట్లకు ప్రతి ఒక్క ఇంటికి 2 MBAలు MAలు డిగ్రీలు చేసిన వారు ఉన్నారు. కొలువులు లేవు, ఏ రకంగా చేద్దాం, నేను కొలువు ఇప్పిస్తాను ఏ రోజైనా చెప్పిండా? ఇవాళ పేదవాడికి ఇల్లు లేని వారికి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా భయపడమని ఏ రోజైనా చెప్పిండా? సింగరేణి కార్మికుడు సొంతింటి కాల కావాలి, మారు పేరు రావాలి. సింగరేణి కార్మికులు ఇలా ప్రొడక్షన్ల కొరకు తన రక్తాన్ని చెమటగా మార్చి కూలీల కంటే ఎక్కువ పనిచేస్తున్న తీరుకు యజమానం ద్వారా వారికి ఇచ్చే గౌరవం ఇచ్చే కార్యక్రమంలో ఏ రోజైనా గొప్పగా నిలబడి మాట్లాడినవా? ఈ రోజు ఏ రకంగా మీరు ఓటు అడగడానికి వస్తా ఉన్నారు? మా రామగుండాన్ని బొందరగడ చేసింది మీరు, సింగరేణి కార్మికుడు చులకల చేసింది మీరు. రామగుండంలో విద్యుత్ దేశాలకు విలుకరిస్తున్న రామగుండాన్ని చీకటి మారుస్తున్నారని ఆ రోజు ర్యాలీ తీసి అధికారం రాగానే రామగుండంలో నీళ్లు బొక్కు భూమి ఉన్న ఈ ప్రాంతంలో పవర్ పెట్టకుండా యాదాద్రిలో 3 కోట్లు ఎకరానికి 3 కోట్లు పెట్టి నీళ్లు నాగార్జున సాగర్ బొక్కు
గోదావరి నుంచి తీసుకెళ్లి 50,000 కోట్లు పెట్టి అక్కడ దోపిడీ చేసిన చరిత్ర మీది కాదా? ఈ రోజు రామగుండంలో పౌరస్ పెట్టకుండా బొగ్గు నీళ్లు అన్ని ప్రాంతాల్లో 1900 ఎకరాల భూమి ఉన్నా కూడా కమిషనర్ కక్కుర్తి బట్టి ఆడ పెడుతుంటే ఏ రోజైనా ఈ ప్రాంతం మంత్రిగా మా రామగుండంలో అన్ని వసతులున్నాయి ఎందుకు పెట్టలేదు అని ఏ రోజైనా అడిగినవా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా కార్మికులకు ద్రోహం, ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం, పేదవాళ్లకు ద్రోహం, చదువుకున్న విద్యార్థులకు పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం. ఈ రోజు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాల అంశంలో కనీసం పట్టించుకునేటువంటి మీరు ఇలా ఓటు అడిగే హక్కు లేదు. 13వ తారీఖు నాడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మిత్రులు లక్షలాది మందికి మీరందరూ చెబుతూ పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మరి గడ్డం వంశీ ఇలా వెంకటస్వామి గారి మనవడు, వివేక్ గారి తనయుడు, నా తమ్ముడు మీ పార్లమెంట్ సభ్యుడిగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ రైతులు కుటుంబాలు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన గట్టిగా మాట్లాడి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తేవడానికి, స్మార్ట్ సిటీ నిధులు తేవడానికి, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి ఇలా మన ముందుకు మన గొంతుకై ఆ పార్లమెంట్ లో మాట్లాడడానికి గడ్డం వంశీ ఇలా పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ బీజేపీలను భూస్థాపితం చేయడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ చేయవచ్చు ఓటేసి నన్ను ఆశీర్వదించినట్టుగా నాకు 1,00,000 ఓట్లు వేసినారు. 2,51,000 ఓట్లున్నాయి. ఇక్కడ 2 లక్షల మంది ఇళ్లలోకి వెళ్ళి బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాల్సి నేను కోరుతా ఉన్నా. అమలు కాని 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు గురువారం బస్టాండ్ డిపో ఆర్టీసీ సిబ్బంది కలిసి కాంగ్రెస్ చేసిన మోసాలను ఆయన వివరించారు. ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ప్రజల తరపున గొంతెత్తాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని మినీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామర కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై ఈ నెల 10న నకరికల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖర్గే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నకరికల్లో జరిగే బహిరంగ సభకు రానున్నారు. అందుకోసం సభ ఏర్పాటు జరుగుతున్నాయి.
సింగరేణి మనుగడ సాధించాలంటే ఉద్యమ నేత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వరును గెలిపించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వరును గెలిపించాలని కోరారు. అందుకే ఈరోజు సింగరేణి మనుగడనే లేదా అస్తిత్వాన్నే ఉనికినే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దాన్ని మనం అడ్డుకోకపోతే, ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణలో భాగమైనటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోకపోయినట్లయితే మన ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి. ఎందుకు అనంటే బొగ్గు బ్లాకులు సింగరేణి యాజమాన్యం అన్నిటికీ వేలం వేయలేదు అనేది ఒకటి. ఎందుకంటే నష్టాల్లో ఉండేటువంటి బొగ్గు బ్లాకులకు వేలం వేయట్లేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది, ఎవరు కూడా వెయ్యరు. కానీ అక్కడ ప్రైవేటు వ్యక్తి వచ్చి ఎంతకో కొంత వేసుకునేటట్టు, లేకపోతే 20,000 టన్ను దొరుకుతూ అమ్ముకోవచ్చు అనేటువంటిది ఉన్నటువంటి కంపెనీలు వేసినట్లయితే వాళ్లకు అవి సస్టైన్ అవుతుంది. కానీ సింగరేణి అలా కాదు కదా. మనకి ఏదైతే లింకేజ్ ఇస్తుందో, ఎవరికి ఎంత ఎన్ని రోజుల్లో సప్లై చేయాలనేటువంటి ఆ కండిషన్స్ సింగరేణి యాజమాన్యం ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. ఈ ప్లేసులో ప్రైవేట్ వాడు వచ్చేసి ఎంతకైనా, అంటే క్యాప్టివ్ మైనింగ్ పోయి కమర్షియల్ మైనింగ్ వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత. అంటే కమర్షియల్ మైనింగ్ అంటే ఎంత బొగ్గైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎంతకైనా అమ్ముకునేటువంటి అవకాశం వాళ్ళకు కల్పించారు. కానీ మనకు అలాంటి అవకాశం లేదు. కాబట్టి మనకు నష్టం వచ్చేటువంటి బొగ్గు బ్లాకులలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి దాంట్లో బొగ్గు తీసుకొని వాళ్ళ ఇష్టాన్ని రేటుకు అమ్ముకునేటువంటి ప్రమాదం వలన కొత్తగా బొగ్గు బ్లాకులలో ప్రైవేట్ వాళ్ళు వస్తారు అనేటువంటి. రెండోది, మనం వేలం పాల్గొన్నటువంటి దాంట్లో ప్రైవేటు వ్యక్తులు కూడా పాల్గొన్నట్లయితే, ఎవరు తక్కువకు వేసినట్లయితే వాళ్ళకే వచ్చే అవకాశం ఉన్నది. దాని ద్వారా కూడా ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు బ్లాకులు పోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది రెండవది. ఈ రెండు రకాలుగా కూడా బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తులు, మన బాయి పక్కనే ఇంకొక బాయి ప్రైవేటు బాయి అనేది రావడం అనేటువంటిది, తద్వారా మెల్లగా మన బాయిలు క్లోజ్ అవుతా ఉంటే ప్రైవేటు వాళ్ళ బావులు వచ్చినట్లయితే, ఈరోజు సింగరేణిలో ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు బావులదే నడుస్తున్నట్లయితే ఒక 20-30 సంవత్సరాలకు మనవి తగ్గి వాళ్ళవి పెరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి దాన్ని సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించి ఇలాంటి వాటి మీద మనం పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్లో ఒకటి వేలంలో పాల్గొనేటువంటిది అయితేంది, రెండు విదేశీ బొగ్గును కొనాలి అనేటువంటి ఒక ఒప్పందం చేసుకోబోతున్నారు అనే వార్తలను కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ఈ సందర్భంగా సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉంది. రెండవది, ఈరోజు వక్ర భాష్యం చెప్తున్నాయి కొన్ని సంఘాల నాయకులు. మొన్న కేసీఆర్ గారికి వచ్చినటువంటి సందర్భంగా సింగరేణిలో అప్పుల పాలు ఉన్నటువంటి సింగరేణి కేంద్రానికి వాటా అమ్ముకున్నది అనేటువంటిది ఆయన చెప్పినటువంటిది. కానీ వీళ్ళు చెప్పేటువంటిది బిఎఫ్ఐఆర్లకు పోయినటువంటి సింగరేణిలో 10 సంవత్సరాల పాటు మారటోరియం ఇచ్చినాం. 1200 కోట్ల అప్పులు ఉంటే 651 కోట్లకి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు మారటోరియం విధించడం, ఆ మిగతా 10 ఏళ్ల తర్వాత 10 ఇన్స్టాల్మెంట్లలో అప్పును కట్టేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క సింగరేణిని కాపాడింది అని చెప్తాడు. ఇక్కడ అందరూ కూడా కార్మిక వర్గం అంతా, చైతన్యవంతమైన కార్మిక వర్గం ఆలోచించాల్సిన, అసలు నష్టాలు ఎందుకు వచ్చినాయి, ఎవరి హయాంలో వచ్చినాయి, ఎవరి సంస్కరణ వల్ల మళ్ళీ తిరిగి దానికి లాభాల్లోకి వచ్చింది అనేటువంటి. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో జరిగినటువంటి నష్టాలను, ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినటువంటి సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు ఆజ్యం పోసి మన డిపెండెంట్ ఉద్యోగాలను తీసివేసి మళ్ళీ బీఆర్ఎస్ పేరు మీద, గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 22 వేల మందిని కార్మికులను తగ్గించి ఈరోజు ప్రైవేటీకరణకు నాంది పలికిందే ఈరోజు పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణల వలన ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాలు అన్నీ కూడా సంతకాలు పెట్టి ఈ యొక్క డిపెండెంట్ ఉద్యోగాల రద్దుతో పాటుగా ఈ ప్రైవేటీకరణకు ఆహ్వానించినటువంటి విషయాన్ని కూడా కార్మిక వర్గం అంతా అర్థం చేసుకుంటుందని తెలియజేస్తా ఉంది.
ఇలాంటిది మనకు తెలిసిన చరిత్ర కూడా చూడాలి. బ్రిటిషర్స్ ఏదైతే 1889లో బొగ్గు నిక్షేపాలు కనుక్కొని బొగ్గు తవ్వేటువంటి క్రమంలో ఆ రోజు ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటిది ప్రైవేటు వ్యక్తులు షేర్ల ద్వారా అది 1945 వరకు నడిపించింది. ప్రైవేటు వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు షేర్స్ రూపంలో ఈ బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి తవ్వకాల కోసం వాళ్ళు షేర్స్ పెట్టుకొని నడిపించుకున్నటువంటి క్రమంలో 1945లో అన్ని షేర్లను కూడా నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసింది. తర్వాత 1948లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వమే అక్కడ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటిది. ఆ తర్వాత మనం వల్లభాయ్ పటేల్ దాని పోలీసు దాడి తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత 1956లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి, అంటే అప్పటి వరకు కూడా 1945 నుంచి మొదలుకొంటే మనకు ప్రత్యేక ఏపీ స్టేట్ ఫార్మేషన్ వరకు 1956 వరకు కూడా ఇది తెలంగాణ సొత్తే సింగరేణి. ఇక్కడ మాత్రమే మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి 100% మనదే అనేటువంటిది కూడా తెలుసుకోని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరాలు పనిచేసేటువంటి పిల్లలు మన సింగరేణిలో కొనసాగుతారా? ఆ 30-40 సంవత్సరాల వరకు మన బొగ్గు బ్లాకులు మనకు కంటిన్యూ అయితే, ఆ వేలంలో పాల్గొన్నట్లయితే, మనకు దక్కనట్లయితే, మనకు బొగ్గు బాయిలు తక్కువై ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువైనట్లయితే, ఈ కంపారిజన్ అనేటువంటిది జీతభత్యాలు కానీ 10 గంటలకు సంబంధించిన అన్ని కూడా చూసినట్లయితే, మన వేజ్ బోర్డు అయితేంది, మనకు సంబంధించినటువంటి బొగ్గు కొనడం అయితేంది, ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారి చివరికి మన సింగరేణి అనేటువంటిది లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి దాని మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అందరికి కూడా పిలుపునిస్తున్నటువంటి సందర్భంలో ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకున్నట్లయితే మాత్రమే ఈ సింగరేణి అనేది ఉంటుంది, ఉనికి ఉంటుంది, కొత్తగా వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయి అనేటువంటిది కూడా కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తూ, తప్పకుండా దీనికోసం ఎవరైతే మద్దతు తెలిపేటువంటి పార్టీలు కానీ సంఘాలను కూడా అందరినీ కూడా కలుపుకొని ఉద్యమ కార్యాచరణ కూడా చేయడానికి ముందుండడానికి కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నది అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఎవరికి కూడా ఈ కాన్సెప్ట్తో లేదు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు ఆ కాన్సెప్ట్తో ఉన్నది. ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని పూర్తిగా అడ్డుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈవెన్ కోయగూడెం వచ్చినటువంటి దాంట్లో కూడా ఎవడైనా వచ్చి తవ్వినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అడుగు పెట్టనీయము అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. రెండవది అక్కడ 1/70 అనేది ఉన్న సందర్భంలో బ్లాకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కూడా సరైనది కాదు అనేటువంటిది కూడా రెండు విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిలో బొగ్గు బ్లాకులు రాకుండా అడ్డుకొని మన ఉనికిని కాపాడుకొని ఈ సింగరేణి యొక్క అస్తిత్వాన్ని ఉండేటట్టుగా ఈ యొక్క బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి అనేటువంటిది ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నటువంటి ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా గెలిపించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీర్మానం చేసి వారి కోసం గెలుపు కోసం పనిచేసి తద్వారా సింగరేణి కార్మికుల యొక్క కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా కార్మికుడిగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పార్లమెంటులో మన యొక్క 38,000 మంది గొంతుకగా అక్కడ గలమెత్తి సింగరేణి కార్మికులకు కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితే, పెన్షన్కి సంబంధించినటువంటిది అయితేంది, ఇలా ఓన్ యువర్ హౌస్కు సంబంధించిన స్థలాల విషయంలో కానీ తప్పకుండా పార్లమెంటులో కూడా మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన హక్కులను సాధించుకునేటువంటి దిశలో ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలనేటువంటిది కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తెలియజేస్తాం. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na